బత్తాయి తొక్కలతోని ఇలాగ ఎప్పుడైనా తక్కిడి చేసి చిన్నప్పుడు ఆడుకున్నారండి? మేమైతే పిచ్చి పిచ్చిగా ఆడుకున్నాం. నిమ్మకాయ తొక్కలను కూడా వదిలేవాళ్ళం కాదు. బత్తాయిలు బయట చవకగా దొరుకుతున్నాయని చెప్పేసి కొన్ని పట్టుకొని వచ్చానండి ఇంటికి. వెంటనే మా అమ్మమ్మ అయి చూసి, ఫ్రీగా వస్తే పెనాయిలు తాగుతారని తెలుసు, చవకగా వస్తే కూడా ఇన్ని కొనేసుకుంటారా, నేను ఇప్పుడే నిన్ను చూస్తున్నాను అని అన్నదనమాట. విషయం అది కాదే అమ్మమ్మ, 10,000 పెట్టి కొన్న మిక్సీ అలా పని చేస్తుందా అని చెప్పేసి ఈ బత్తాయిలన్నీ పని కట్టుకుని వెళ్ళి కొనుక్కొని వచ్చానని చెప్పాననమాట. మా ఇంట్లో ఎవరికన్నా కోసంత బాలేదు అని అంటే బత్తాయిలు తెచ్చి మా మొహం మీద పడేసి ముక్కలు కోసి మా రెక్కలు ముక్కలైపోయేలాగా మొత్తం మా చేత పిండించేవారనమాట. వీళ్ళు జ్యూస్ తాగుతున్నారా, జ్యూస్ పేరుతో మా రక్తం తాగేస్తున్నారా అనేది తెలిసేది కాదు. కాస్త కోస్తో ఈజీగా ఉంటది అనుకున్నాను కానండి, కాంతో గేమ్స్ ఆడొద్దు అన్నట్టు ఇది కూడా మాతో గేమ్స్ ఆడేసింది అనమాట. చూస్తున్నారు కదా, మేము చెయ్యటి తిప్పుతుంటే అది కూడా గిరగిర తిప్పేస్తుంది అనమాట. చివరిగా మేము నేర్చుకున్న గుణపాఠం ఏంటి అంటే, కొంపల వాళ్ళకి ఎవరికైనా జ్యూస్ పిండాలంటే మా రక్తం చిందించాల్సిందే అనే గుణపాఠం అయితే నేర్చుకున్నాం అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి.